మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఫైనల్లీ ఇండియాకి వచ్చారు. నేను ఏ సంవత్సరంలో వచ్చారు? మేము ఇండియాకి 2008లో వచ్చాము. అంతకుముందు కొన్ని సంవత్సరాలు మేము యూకేలో ఉండేవాళ్ళం. యూకేలో అంటే సారు మీరు ఎప్పుడు అంటే నేను సారు మీరు డైరెక్ట్ గా ఎప్పుడు చూసుకున్నారు అని? యూకేలోనే కలిసాం. ఎందుకంటే అంటే మీరు ఇండియా రావడానికి సాధ్యపడలేదు, సార్ ఫిన్లాండ్ రావడానికి సాధ్యపడలేదు, కాబట్టి మధ్యలో ఒక ప్లేస్ లో కలవాలనుకున్నారు, అంతేనా? అంతేనండి. అప్పుడు అదే వీసా రిజెక్షన్ వచ్చింది. మా అమ్మ వాళ్ళు నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. సో అప్పుడు మా ఆయనకి ఇంకొక ఐడియా వచ్చింది. అదే యూకేలో ఒక సంవత్సరం చదువుకుందామని అలా డిసైడ్ అయిపోయారు, ప్లాన్ చేశారు. ఇద్దరు అనుకుని ప్లాన్ చేశారు. అట్లా ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు ఏం చదువుకున్నారు మేడం? నేను ఒకటి బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నాను, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్. సౌత్ ఏషియన్ స్టడీస్. ఓకే. సార్ కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్, హెచ్ఆర్. సో ఫైనల్గా యూకేలో ఇద్దరు కలిసి చదువుకున్నారు. యూకేలో మేము కలిసి. ఏం చదివారు అక్కడ ఇద్దరు? అదే మా ఆయన యూకేలో హెచ్ఆర్, ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు. ఎంఎస్సి హెచ్ఆర్ చేశారు, హ్యూమన్ రిసోర్స్. నేనేమో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. ఒకే కాలేజ్? ఒకే కాలేజ్. 1 year. 1 year. సో ఫస్ట్ టైం ఎలా అనిపించింది? 5 ఏళ్ళు చాట్ రూమ్లో మెసేజెస్, మెయిల్స్లో మెసేజెస్, ప్రేమించుకున్నారు, ఫ్రెండ్స్ కాస్త లవర్స్ అయ్యారు, ఒకరినొకరు ఫస్ట్ ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి అక్కడికి వచ్చారు. ఎలా ఉన్నింది? మ్యాజికల్గా ఉండింది. అంటే మీరు ఊహించినట్టే కనిపించారా మీ వారు? ఊహించినట్టే కనిపించారు. ఇంకా బాగా కనిపించారా? సార్ ఏమన్నారు మిమ్మల్ని చూసి? సార్ కూడా అలానే అనుకున్నారు, సేమ్. 2002లో మీరు యూకేలో కలిసారంటున్నారు. తర్వాత మ్యారేజ్ ఎక్కడ జరిగింది? ఆ తర్వాత 2004లో మ్యారేజ్ జరిగింది. ఎక్కడ జరిగింది? అదే మావి మొత్తం ఒక 3 పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకటి యూకేలో ఇలా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేశాము, అది 2004లో. ఆ తర్వాత మా ఫిన్లాండ్లో ఒక రిసెప్షన్ చేశాము, అది 2004 డిసెంబర్లో జరిగింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్లో 2005 జనవరిలో ఇక్కడ 3 సార్లు పెళ్లి చేసుకున్నారు. 3 సార్లు చేసుకున్నాం. సో మీరు కలిసిన ప్లేస్ లో యూకేలో చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్, మీ సొంత దేశమైన ఫిన్లాండ్ లో చేసుకున్నారు మీ పద్ధతుల ప్రకారం, అంతేనా? అంతేనండి. అలాగే ఇక్కడ హైందవ సంస్కారం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఇక్కడ హైదరాబాద్ లో చేసుకున్నారు. అవును. ఇక్కడ ఫస్ట్ జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ పెద్దలను ఒప్పించే చేసుకున్నారా లేదంటే దొంగచాటుగా జరిగింది? పెద్దలు ఒప్పించే చేసుకున్నారు. ఒప్పుకున్నారు? ఫైనల్లీ ఒప్పుకున్నారు. నిజం చెప్పాలంటే మా ఆయన జాతకంలో నేను కనిపించంట. అంటే జాతకంలో ఇలా ఫారెన్ అమ్మాయిని చేసుకుంటాడని ఆయన జాతకంలో రాసి ఉంది. అది రాసి ఉంది. వాళ్ళ అమ్మమ్మ అది చాలా సంవత్సరాల నుంచి చూశారట. అందుకు వాళ్ళు కూడా ఈజీగా ఒప్పుకున్నారు. దేవుడు ఈ బంధాన్ని, ఇండియా నుంచి ఫిన్లాండ్ బంధాన్ని అలా కలిపాడు. సో ఫైనల్గా ఇండియాకి ఎప్పుడు వచ్చారు మరి? ఫైనల్గా మేము ఇక్కడికి 2008లో వచ్చామండి. 2008లో. అప్పటి వరకు ఫిన్లాండ్లోనే ఉండేవారా? అప్పటి వరకు యూకేలో ఉండేవాళ్ళం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమామలు ఈ కల్చర్ గురించి చెప్పారా లేదంటే మీరే నేర్చుకున్నారా? తెలుగు కల్చర్ని, తెలుగు సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని బాగున్నాయని మీరే ఇష్టపడ్డారా? మా అత్తగారు చాలా చెప్పారు, చాలా చూపించారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మా అత్తగారి దగ్గర నేర్చుకునే అవకాశం వచ్చింది. ఆవిడ దగ్గర ఉంటే నేను అన్నీ నేర్చుకున్నాను. అంటే ఇక్కడ మనుషులు ఎలా మాట్లాడతారో, ఇక్కడ అందరూ ఎలా కలిసి ఉంటారో అది ఆవిడ దగ్గర నేను చూశాను. ఆవిడ వల్ల నాకు ఇక్కడ చాలా సుఖం. ఎవరన్నా మీ ఫ్రేమ్ చూపించకుండా ఓన్లీ ఆడియో మాత్రమే వినిపిస్తే చూసే వాళ్ళకి తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారేమో, తెలుగు మహిళలు మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. కానీ మిమ్మల్ని చూస్తే ఒక ఫారినర్ ఇంత స్పష్టంగా మాట్లాడతారా తెలుగు అని ఎదురుగా కూర్చున్న నాకే షాకింగ్గా ఉంది. ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తుంటే చూసేవారు మనకి ఇంత ఆశ్చర్యంగా ఉంటారో.